జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై మున్సిపల్ కౌన్సిలర్స్ 16/1/2024 రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్ గారికి అనెక్జర్ 2లో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్పై కలెక్టర్ మేడం గారు 14/2/2024 రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ జగిత్యాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా. సో ఈ హాజరు కావాల్సిన వాళ్ళు మొత్తం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 47 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 47 మందికి గాను 31 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది. సో ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్పై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం 31 మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి, అంటే 2/3 వంతు కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం 10 మంది సభ్యులు మాత్రమే హాజరవటం మూలాన, కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తుంది. దాని ఫిలపింగ్ కోసం మున్సిపల్ వాళ్ళు లెటర్ ఇచ్చిర్రా ఇవ్వలేదా అనేది మాకు తెలియదు సార్. వాస్తవంగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఒక గెజెట్ ఇచ్చి దాని అమెండ్మెంట్ చేంజ్ చేసి ఖచ్చితంగా చైర్మన్ ఎన్నిక చేసుకోవాల్సిందే అని చెప్పి ఇచ్చినట్టు తెలిసింది సార్ జీవో ప్రకారం. ఇప్పుడు ఆ ఎలక్షన్ ఏ రకంగా కండక్ట్ చేస్తారు సార్, ఎప్పుడు ఇస్తారు, ఆ నోటిఫికేషన్ ఎవరు ఇస్తారు, ఎవరు మీకు ఇవ్వాలి నోటీస్, అది నాకు కొంచెం వివరాలు చెప్తారని మేము ప్రిసైడింగ్ ఆఫీసర్ కాబట్టి. ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడైతే చైర్మన్ రిజైన్ చేశారో అప్పుడే ఇమీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి లెటర్ వెళ్తుంది. గవర్నమెంట్ అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్కి వస్తుంది, కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేయాలంటే, ఇట్లా అక్కడ రిజైన్ చేయడం మూలాన చైర్మన్ పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి మీకు సమాచార నిమిత్తం తెలియపరచాలని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ కోసం ఒక తేదీని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి. అది ఇంతవరకు జారీ కాలేదు కాబట్టి మీ దగ్గర ఎలక్షన్ జరగలేదు. కానీ రిపీటెడ్గా వీళ్ళు లెటర్స్ పెట్టడం జరుగుతుంది. 2-3 సార్లు లెటర్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదో అది భగవంతుడు తెలియాలి. లేదంటే రూల్స్లో వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉందేమో ఆగారేమో నేను అనుకుంటున్నాను. సో రెండవది, ఇప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే, వైస్ చైర్మన్ వీగిపోయిన ఇన్ఫర్మేషన్ కూడా, అవిశ్వాసం వీగిపోయిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి మేము మొత్తం సమాచారాన్ని అందజేస్తాము. అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్కి ఈ సమాచారం వెళ్ళవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది, వెళ్తుంది కూడా. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిన తర్వాత మరి ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారేమో మనం వేచుకోవాలి. కానీ వైస్ చైర్మన్ కానీ అవిశ్వాసం, సరే వైస్ చైర్మన్ కాబట్టి అవిశ్వాసం తీర్మానం పెట్టి కోరం సభ్యులు 31 మందిలో ఉండడం మెజార్టీ రాలేదని చెప్పి మీరు అనౌన్స్ చేసి వీక్ పైనట్టు ప్రకటన చేసింది. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు గవర్నమెంట్కు రాస్తారా, లేకపోతే కౌన్సిలర్ల అభిప్రాయం తెలుసుకొని చైర్మన్ కానీ మళ్ళీ ఎలక్షన్ ఏమన్నా చేయడానికి వీలు ఉంటుందా? ఈ సమావేశ తీర్మానం, సమావేశ అంశాల గురించి పూర్తిగా మేము కలెక్టర్ గారికి సమర్పిస్తాం. కలెక్టర్ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్కి సమర్పిస్తారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ ఇచ్చడం నమ్మయించడం వరకు కూడా చైర్మన్ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి మాత్రమే కొనసాగుతారా సార్? అది నేను చెప్పలేను. నేను కేవలం అవిశ్వాస తీర్మానం యొక్క ప్రొసీడింగ్స్ మాత్రమే ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతలో ఉన్నాను. ఏం అర్థమైతే లేదు సార్, ఎందుకంటే ఇది పెట్టడం తప్పు. వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళకి నిర్ణయం తీసుకోవాలంటే మీరేం తీసుకున్నట్లేదు. కనీసం ఆ అవినీతి కార్యక్రమాలు ఏమన్నా మనం ఇచ్చిన కంప్లైంట్ ఏమన్నా సరిదిద్దడానికి కనీసం కమిషనర్ గారు కూడా ఎంక్వైరీ చేస్తలేదు. గతంలో జరిగిన ఎన్నో కార్యక్రమాలను మేము ఇచ్చాం సార్. అది ఇప్పుడు ఏమైనా సార్, టైం పాస్ అయ్యి ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీ సమయాన్ని వృధా చేసారు, మా సమయాన్ని వృధా చేసారు, మనం గట్టిగా చచ్చిపోతున్నాం. ఇది ఎంత ఎంత సార్ ఇది సార్, మేము కూడా మాకు తెలిపలేదు, వాళ్ళే ఇచ్చుకున్నారు. అంటే ఒక వ్యక్తి మీద ఇచ్చినప్పుడు అయితే మనిషి మీద నమ్మకం లేనట్టే కదా సార్.